శ్రీమతి శ్రీదేవి గారి ఆదేశాల మేరకు మరియు కర్నూలు జిల్లా డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ సుధీర్ బాబు సార్ గారి పర్యవేక్షణలో మన అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి గారి సారథ్యంలో మేము అక్రమ కర్ణాటక మద్యం మీద నిఘా ఉంచి సార్ వాళ్ళకు రాబడిన సమాచారం మేరకు మేము జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఇది మనకు కంబాల్దిన్నె గ్రామ శివార్లలో మారమ్మ గుడి దగ్గర ఉండే వంక సమీపాన గల రోడ్డులో ఒక ఇన్నోవా కార్ నందు 40 బాక్సుల మద్యాన్ని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉండగా మనం పట్టుకోవడం జరిగింది. ఇందులో రచ్చుమర్రి గ్రామానికి చెందినటువంటి 3 వ్యక్తులు రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది. అలాగే మనకు కమ్మదహాల్ గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి పట్టుబడడం జరిగింది. మొత్తం 4గురిని రిమాండ్కి పెట్టడం జరుగుతూ ఉంది. అలాగే సీన్లో మనకు ఇన్వాల్వ్ అయ్యి తప్పించుకున్నటువంటి 2 వ్యక్తులు మన వచ్చేసి రచ్చుమర్రి గ్రామానికి చెందిన ఆదోని శివశంకర్ మరియు మన కంబాలదిన్నె గ్రామానికి చెందినటువంటి బోయ హుస్సేని, వీళ్ళిద్దరిని టు బి అరెస్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ దాడుల్లో డిటిఎఫ్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఏఈఎస్ గారు రామకృష్ణారెడ్డి గారు మరియు వారి డిటిఎఫ్ సిబ్బంది, మన కోసిగి స్టేషన్కు సంబంధించి భార్గవరెడ్డి సిఐ అయిన నేను, తర్వాత మన కొత్తగా మనకు నియమించబడినటువంటి నాగేంద్ర సబ్ ఇన్స్పెక్టర్ గారు మరియు మన సిబ్బంది భరత్, రవి మరియు మునిరంగడు, హెడ్ కానిస్టేబుల్ కిషోర్, వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. నా పేరు భార్గవరెడ్డి, ఎక్సైజ్ సిఐ కోసిగి.